హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటో తమ్మునేలు చూసేశారు కదా. మా అత్తవారి ఊర్లో గంగమ్మ జాతర. మా ఊర్లో ఇదే మొదటిసారండి గంగమ్మ జాతర జరుగుతూ ఉండేది. ముందుగా అమ్మవారి అలంకారం ఎలా చేశారో చూసిద్దాం రండి. అబ్బా, ఇలా గర్భగుడి లోపల నుంచి అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత మనసుకి ఆనందం కలుగుతుంది కదా. అలానే చూస్తూ ఉండిపోతామంతే. మన బాధని, మన ఆశయాల్ని, కోరికల్ని చెప్పేస్తూ ఉంటాం. అమ్మవారి అలంకారం అయితే చూసేశారు కదా. ఇంకా మా ఊర్లో జాతర ఎలా జరిగిందో చూసేద్దాం రండి. డిసెంబర్ 14 ఆదివారం అయితే ఇక్కడ జాతర జరిగింది. శనివారము పక్కూరు నుంచి సల్లాపురంని తెచ్చి పూజ చేసి ఊరంతా మెరవణిగ చేసి గంగమ్మ గుడి ముందర ఇంకా పెట్టేశారు. ఇదే మా అత్తగారిల్లు. ఇంకా మేము శనివారమే చుట్టాలకి చైర్సు, పెండళ్ళు అన్నీ తెప్పించేసాము. మా పెద్దక్క ముగ్గు కూడా వేసేసింది. ఇంకా ఊరు పండుగ అంటే ప్రతి ఇంటి ముందు రంగు ముగ్గుతో ఊరంతా ఎంత కళలాగా ఉంటుంది కదా. నేను మా పెద్దక్క అయితే ఇల్లంతా తుడిచి అంతా క్లీన్ చేసేసాము శనివారమే. ఇంకా ఆదివారం మార్నింగ్ 4కే లేచి అందరూ రెడీ అయిపోయినాము. ఇంట్లో పూజ చేసి దీపాలు వెలిగించి గంపకి పూజ చేసి ఇంటికి పెద్ద కోడలు అంటే మా పెద్దక్క వెళ్ళింది. మార్నింగ్ 6:30 to 7 కంతా అందరూ రెడీ అయ్యి దీపాలు ఎత్తుకొని వచ్చేసారు. చూడండి, అందరూ చీరలు కట్టుకొని రెడీ మహాలక్ష్మిలా కనబడుతూ ఉన్నారు. కొందరు ఏమంటే అమ్మవారికి పొంగల్ ఎడపెట్టేకి ఇంటి నుంచినే చేసుకొని వెళ్తారు. మా ఊర్లో గుడి దగ్గరే చేస్తారు. కట్లు, బియ్యము, బెల్లము అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే చేసి అమ్మవారికి ఎడపెడతారు. ఫస్ట్ మా ఊర్లో ఉండే పెద్దపులి గంగమ్మ గుడి తాకి వెళ్ళాము. అక్కడ దీపాలు వెలిగించి పూజ చేసి పొంగల్ ఎడబెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను మా అక్క దీపాలు వెలిగించి గంగమ్మ గుడికి వెళ్ళాము.
ఇంకా అక్కడి ఇంకా వచ్చి వంటకైతే ప్రిపేర్ చేసుకునేసాము. మా మామ బిర్యానీ చేసేసారు. మా మామ చేసే బిర్యానీ అంటే మాకందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, తినేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే అంటే మండే మార్నింగ్ సలాపురం ఊరంతా మెరవనిచేశారు. ఆ రోజు కోలాట్లు అన్నీ ఉన్నాయి, చూసేయండి. మధ్యలో చూస్తే మొహం కొడుతున్నావు.